అడగండి. సో అంటే మీరు కలర్ ఫోటో తీసుకున్నా, ఇప్పుడు ఈ మూవీ తీసుకున్నా కూడా కులాల బ్యాక్డ్రాప్లో సినిమా వస్తుంది. సో మీరు దానికి యాప్ట్ అవుతారనుకుని చేస్తున్నారా, లేదా స్టోరీస్ నచ్చి చేస్తున్నారా? కులాల బ్యాక్ డ్రాప్లో అసలు నేను ఏ సినిమా చేయలేదండి. కలర్ ఫోటో, కలర్ ఫోటో, కలర్ డిస్క్రిమినేషన్. కులం కాదు అది, కలర్. కలర్ కావచ్చు కానీ అంత మంచి డైలాగ్ వేసానా? ఓకే. సో మీ పెళ్ళికి కలర్ ఫోటోలో పెళ్ళికి సంబంధించి కులాలే కదా అక్కడ టాపిక్? కాదండి, సునీల్ అన్న క్లారిటీగా చెప్తారు అందులో. నాకు తెల్లగా ఉన్నోడితోనే ఇస్తాను తప్ప ఇలాంటి నల్లోడికి ఎందుకు ఇవ్వాలి అంటారు. సో ఈ స్టోరీ సెలెక్ట్ చేసుకోవడానికి ఏంటి రీజన్ అంటారు? కథ చాలా బాగుంటుందండి. ఇక చాలా ఏముంటాయి, చాలా ఇన్సిడెంట్స్ కనెక్ట్ అయ్యాను. 2007 ఆ టైంలో గోదావరి దగ్గర జరిగిన స్టోరీస్ అండ్ మన డైరెక్టర్కి జరిగిన ఒరిజినల్ ఇన్సిడెంట్స్ కొన్ని ఉన్నాయి. వాటిని నేను బాగా కనెక్ట్ అయ్యాను. సో అందరూ కనెక్ట్ అవుతారు అనుకునే చేస్తాను. శరణ్య గారు. సో హాయ్, మీరు ఎక్కువగా తెలంగాణ యాసలో చాలా మూవీస్ చూసారు, ఇటు ఫిదా కావచ్చు చాలా. బట్ ఇప్పుడు గోదావరి జిల్లాలో యాసలో సెలెక్ట్ చేసుకున్నారు. సో యాస ఎట్లా వచ్చింది? దాంతోపాటు మీది మెయిన్ రోల్లా కనిపిస్తుంది. హీరోయిన్తో పాటు థర్డ్ రోల్ కంపల్సరీ మీదే హైలైట్ అయ్యేలా అనిపిస్తుంది. ఎట్లా ఉంటుంది మీ రోల్ ఇందులో? టీజర్ అండ్ ట్రైలర్లో చూపించినట్టు సేమ్ అంతే సీరియస్గా, కానీ ఫ్యామిలీ లవ్ అంటే నాకు మా తమ్ముడికి ఉన్న ఎమోషన్, పేరెంట్స్తో ఉన్న ఎమోషన్ అలాగే ఉంటుంది. అట్ ద సేమ్ టైం సీరియస్ అయితే పద్మ అనే క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది మీకు అర్థమైపోతుంది సినిమా చూస్తే. అండ్ యాస విషయంలో మేము వర్క్షాప్స్ చేసామండి. ఒక 15-20 డేస్ యాస ప్రాక్టీస్ చేయడం కానీ, మాట్లాడడం, డైలాగ్స్ ప్రాక్టీస్ అందరం, నితిన్ గారు, నేను, సుహాస్ అందరం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేశాము. సో దట్స్ వాట్, యాస మాట్లాడేటప్పుడు అది ఆర్టిఫిషియల్ రావద్దు అని చాలా కేర్ తీసుకున్నాం. దట్స్ ఆల్. శివాని గారు ఇక్కడ. హలో అండి. ట్రైలర్ చూస్తుంటే నాకు లాస్ట్లో ఒక సాడ్ ఎండింగ్ కనిపించింది. దాంట్లో సాడ్ అంటే మీ క్యారెక్టర్ నాకైతే అనిపించింది. అంటే అది నిజమేనా? సినిమా చూస్తే అర్థమైపోద్దేమో, ఇంకో 9 days ఓపిక పట్టండి. ధీరజ్ గారు, ఇందాక కుమార్ గారు అడిగిన క్వశ్చన్ యాడ్ చేస్తా. ఏంటంటే మీ ప్రీవియస్ ఫిల్మ్స్లో కో ప్రొడ్యూసర్గా అలా ఉన్నప్పుడు బాంబే గర్ల్స్ని, బెంగళూరు గర్ల్స్ని మీరు ఎక్కువ ఎంకరేజ్ చేసేవాళ్ళు, హీరోయిన్స్ని. మన ఇద్దరికి తెలుసు అది. సో ఇప్పుడు రైట్ నో ఏంటి తెలుగు గర్ల్స్ని ఎంకరేజ్ చేయడానికి మీరు వస్తున్న ప్రతి సినిమాలో కూడా తెలుగు అమ్మాయిలు పెట్టడానికి రీజన్ ఏంటి? సడన్గా తెలుగు అమ్మాయిల మీద అంత మక్కువ ఎందుకు వచ్చింది? ఏం లేదండి, అంటే మనం లాస్ట్ టైం అప్పుడు మాట్లాడినప్పుడు అది కమర్షియల్ సినిమాలు, కంప్లీట్గా యాక్షన్ ఆ ఫార్మాట్లో ఉన్న సినిమాలు. అప్పుడు మార్కెట్ అంటే అప్పుడు ఆ కథలకి అప్పుడు గ్లామర్ అది ఉండాలి కాబట్టి అది చేసాం అప్పుడు. బట్ బేబీ కానీ, అంబాజీపేట కానీ అసలు కంప్లీట్గా క్యారెక్టర్స్ అండి. అంటే తెలుగు కథలు, ఇక్కడ జరిగే కథలే, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో జరిగిన కథలే. సో అవి చెప్తున్నప్పుడు ఆ ఒరిజినాలిటీ ఉండాలి, రియలిస్టిక్గా ఉండాలి, రియలిస్టిక్ అప్రోచ్ ఉండాలి అనే ఉద్దేశంతో చేసాం. అంటే మనం బాంబే గర్ల్స్ని తీసుకొచ్చి ఇక్కడ తెలుగు డబ్బింగ్ చెప్పించినా అది అతికిచ్చినట్టే ఉంటుంది. సో బేసికలీ ఆ పర్సనాలిటీలోంచి, ఆ బాడీ లాంగ్వేజ్లోంచి ఉండాలని రియలిస్టిక్గా తీసాం. యాక్చువల్లీ ఇందాక శరణ్య గారు చెప్పినట్టు చాలామంది, కొంతమంది ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ ఒకరిద్దరు తెలంగాణ యాక్సెంట్ బాగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. బట్ ఈ కథకి సెటప్ మన ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అమలాపురంలో ఉంటుంది కాబట్టి వర్క్షాప్స్ చేశారండి అందరు ఆర్టిస్టులు. సుహాస్ గారు బ్యాండ్ నేర్చుకున్నట్టే ఒక 2 weeks 3 weeks అందరూ వర్క్షాప్స్ కూడా ఒక 1-2 months చేసి ప్రతిదీ ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళారండి. అంటే చిన్న సినిమాలు కదా, ముందే అన్ని ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి కదా, అందుకే బాగా ప్రాక్టీస్ చేసి ప్రిపేర్ చేసి వెళ్ళాం. వండర్ఫుల్. అయితే మీరు యాక్చువల్గా స్క్రిప్ట్ ఇచ్చినా ఏమిచ్చినా కూడా అందులో లాఫ్ క్రై డ్రామా ఉందా అని యూ హ్యావ్ వెరీ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ స్క్రీన్ రైటింగ్ అంతా. సో యూ యువర్ సెల్ఫ్ ఆర్ అన్ యాక్టర్ కూడా వన్స్ అపాన్ ఎ టైం. నిజంగా డైరెక్టర్ కానీ టీమ్కి కానీ స్పేస్ ఇస్తారా పని చేయడానికి, లేకపోతే ఎవ్రీడే ఇంటర్ఫిరెన్స్ ఎక్కువ ఉంటుందా ధీరజ్ది? అస్సలు ఉండదండి. మాకు అంబాజీపేటకు పంపించేసి మీరు చేసుకుని 2 బ్రో అని పంపించారు, అంత ఫ్రీడమ్ ఇచ్చారు. ఎందుకంటే ఆయన చెప్పుకోకూడదు కదా. మేము సుహాస్, మీరు ఎక్కువ అంటే మీ నెక్స్ట్ సినిమా దిల్ రాజు గారితో చేస్తున్నారా?
సో అయితే ఇప్పటి వరకు అన్ని ఎక్కువ కూడా మెగా కాంపౌండ్ లేకపోతే చాయ్ బిస్కెట్ వీళ్ళతోనే అసోసియేట్ అవుతున్నారు. ఎందుకని అంటే నా కంఫర్ట్ జోన్ ఉందా? ఇది నా థియేటర్కి రెండో సినిమా. మీరు కలర్ ఫోటో అండ్ రైటర్ పద్మభూషణ్ ఇది 3 సినిమాలతో కూడా ఇటే అసోసియేట్ అయ్యారు కదా. యా అవునండి. అంటే అలా అనుకోలేదండి వాళ్ళు. అది చేయటం అందరికీ డ్రీమే కదండి. గీదాట్స్ అసోసియేట్ అవటం అనేది చాలా పెద్ద డ్రీమ్. అండ్ దిల్రాజ్ సార్తో చేయటం అనేది కూడా డ్రీమే. సో ఫుల్ఫిల్ అవుతున్నాయి, హ్యాపీగా ఉంది. శివాని వీళ్ళందరూ రియల్ ఫ్యాన్సేనా పెయిడ్ ఫ్యాన్సా? మీరు అలా అనకండి. సరే ఓకే, ఇట్స్ యు గాట్ యువర్ ఆన్సర్ అండి. తెలుగు అమ్మాయిని కదండి. దట్స్ సో గుడ్. అయితే నిన్న నేను సుహాస్ గారితో మాట్లాడినప్పుడు ఆయన అడిగాను అనమాట. అంటే పెర్ఫార్మెన్స్ వైజ్ సుహాస్ ఎప్పుడు కూడా ఆయన ప్రతి సినిమాలో ఆపోజిట్ హీరోయిన్ని తనంత ఇంటెన్సిటీతో పెర్ఫామ్ చేసే అమ్మాయినే పిక్ చేసుకుంటున్నారు. అంటే నేను చేసుకోవట్లేదండి, డైరెక్టర్ చేస్తున్నారని చెప్పారు నిన్న ఆయన. నేనేమంటానంటే ఇప్పుడు సుహాస్ పక్కన హీరోయిన్ అంటే కొంతమంది యాక్టర్స్ పక్కన చేయడం చాలా ఈజీ, కొంచెం అలా అందంగా కొంచెం క్యూట్గా కనిపిస్తే చాలు. కానీ సుహాస్ లాంటి పెర్ఫార్మర్ పక్కన కనిపించాలంటే పెర్ఫార్మెన్స్ చేస్తేనే కనిపిస్తారు, లేకపోతే తేలిపోతారు కదా. సో వాట్ హోంవర్క్ యూ ఎగ్జాక్ట్లీ డిడ్? అంటే ఎర్లియర్ యూ టోల్ మీ ఫ్రెండ్ రోల్ కన్నా ఆడిషన్కి వెళ్తే హీరోయిన్గా పెట్టుకున్నారని. సో వాట్ హోంవర్క్ యూ డిడ్ టు మ్యాచ్ అప్ టు సుహాస్ క్యాలిబర్? మేము చాలా రిహర్సల్స్ చేసామండి. వర్క్షాప్ ఎలా చేసామో అలాగే మేము సెట్కి వెళ్ళే ముందు, సీన్ చేసే ముందు క్యారవాన్లో కూర్చొని ఒక సీన్ పట్టుకొని ఒక 5 సార్లు 10 సార్లు ఇంకెలా బాగా చేయొచ్చు, ఇంకా ఎంత ఇంప్రూవైజ్ చేయొచ్చు అని అలా ప్రాక్టీస్ చేసే వెళ్ళాం. సో ఇట్ ఆల్ వర్క్డ్ అవుట్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకేం హోంవర్క్ చేయలేదా మీరు? అంటే క్యారెక్టర్ అంత బాగా రాశారు కాబట్టి మేము ఒక ఫస్ట్ 10 days తర్వాత మేము అక్కడ శివాని సుహాస్ లేదు, ఓన్లీ మల్లిబాబు లక్ష్మి మాత్రమే కనిపిస్తారు మీకు. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. దుష్యంత్ గారు, అంటే ఈ ట్రైలర్ ప్రకారంగా చూస్తే హీరోని అంటే సుహాస్ని సెలెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? సుహాస్ని సెలెక్ట్ చేసుకోలేదండి. సుహాస్ ఫస్ట్ నుంచి సుహాసే ఆప్షన్. ఈ రోల్కి సుహాస్ యాప్ట్ అవుతాడు అని మీకు అంటే ఎందుకు నేను అనిపించింది? కథ అంటే మాకు ఒక 6 years జర్నీ ఉండింది. సో ఇద్దరికి తెలుసు కథ గురించి. 6 years జర్నీ ఉంది, ఇద్దరికి ముందు నుంచి తెలుసు కథ గురించి. సో ఆప్షన్గా అనుకున్న తర్వాత నుంచి ఆప్షన్ అంటే ఏమీ లేదు, ఇద్దరికి తెలుసు కాబట్టి కథ గురించి వేరే ఆప్షన్ గురించి ఏమనుకోలేదు. సో